చెప్పుతున్నటువంటి దాంట్లో ఇంకొక కోణం, ఇంతకు మించి లేదు. అలాగే అక్కడ అయింది. చివరికి ఏం చేశారు వాళ్ళు? చీరలు ఎత్తుకెళ్లారు, లంగాలు ఎత్తుకెళ్లారు, అన్ని అయినాయి నేపాల్లో గానీ బంగ్లాదేశ్లో కానీ. ఏమన్నా మారిపోయినాయి ఆ దేశ భవిష్యత్తు? కానీ ఇలాంటి బిల్లులతో లీకేజీలు ఆగుతాయా? భయపడతారా లీకేజ్ చేసే వాళ్ళు? రేపు తప్పు చేసేవాడు ఎప్పుడు భయపడి. నేను ఒక పోలీస్ ఆఫీసర్ మొన్న కూడా చెప్పాను మీకు. ఓ పోలీస్ ఆఫీసర్, తెలంగాణలో పనిచేసిన పోలీస్ ఆఫీసర్, ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళిన పోలీస్ ఆఫీసరు ఇంటెలిజెన్స్లో చేసినప్పుడు ఈ పేపర్ లీకేజ్ వాళ్ళని పట్టుకుంటే బయటపడ్డ అంశం ఏంటాయి అంటే, వీళ్ళు ఏదో భయంకరమైన బీభత్సమైన కుట్రలతో ఏం చేయట్లా. అక్కడ ఒక గాలి బ్యాచ్ ఉంటుంది ఢిల్లీలో, వాళ్ళు పని పాట ఏముండదు, మందు కొడతా కూర్చుంటుంటారు బార్ల దగ్గర. ఇది ఈ పై పనులు, ఆ పనులు, ఈ పనులు, జనాలు గ్యాదర్ చేయడాలు ఇట్లాంటివే చేస్తుంటారు. అలా గ్యాదర్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్సుల్లో ఉన్న కుర్రోళ్ళందరూ కూడా వీళ్ళతో తిరుగుతుంటారు. ప్రింటింగ్ ప్రెస్సులు ఎంత ఇస్తారు వాళ్ళు? రోజుకి ఎంత డబ్బులు ఇస్తారు, 500, 1000 రూపాయలు అట్లాగే ఇస్తారు. వాళ్ళకి అదేమంతది, వాళ్ళు ఏ పేపర్లు ప్రింట్ చేస్తున్నారు అనేటటువంటిది వీళ్ళకి చెప్తారు ఈ మందు కొట్టేటప్పుడు. ఈ బ్యాచ్, బ్రోకర్ బ్యాచ్ ఉంటారు, వీళ్ళు కూడా ఏం కోట్లు సంపాదిస్తారు దాంతో. వీళ్ళు ఈ పేపర్ని ఏం చేస్తారంటే, కొంత పాడైపోయినప్పుడు మనం తీసి డస్ట్బిన్లో వేస్తాం, అట్లా వేసిన పేరుతో వేసేసి తీసుకొచ్చి వీళ్ళ చేతికిస్తారు. ఇచ్చినందుకు వీళ్ళకి 5000 రూపాయలు వచ్చిందంటే, ఏది ఆ పని చేసిన వర్కర్కి. ఈ పేపర్ పట్టుకున్నోడు తీసుకెళ్లి ఒక కోచింగ్ సెంటర్ వాడికి ఇచ్చాడు, తెలంగాణకి సంబంధించిన పేపర్. వాడు 50,000 ఇచ్చాడు వీడికి. వాడు వాడుకున్నాడు, పెద్ద కేసు అయింది. ఇట్లాగే ఉంటాయి, బీభత్సమైన ఉద్దేశాలతో ఉండవు. నెంబర్ 1. రెండవది, పేపర్ లీకుల కోసం కాసు కూర్చునేది 2 వర్గాలు. కోచింగ్ సెంటర్